హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ HTML అండ్ CSS రియల్ టైమ్ ప్రాజెక్ట్. సో ఐఎమ్ అజ్యూమింగ్ దట్ మీరందరూ కూడా HTML అండ్ CSS కంప్లీట్ కోర్స్ అంతా కూడా మన దగ్గర కంప్లీట్ చేశారని నేను అజ్యూమ్ చేస్తూ ఈ యొక్క కోర్స్ అనేది మీకు ఇక్కడ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ద ప్రీ రిక్వెస్ట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఈస్ HTML, CSS and Bootstrap. Okay, so this is a complete project. We are focusing on HTML and CSS. కంప్లీట్గా మనకి HTML, CSS ఏదైతే నేను కంప్లీట్ కోర్స్ మీకు అందరికీ కూడా ట్రైన్ చేస్తానో సో అదే కాన్సెప్ట్స్ కానీ అవే టూల్స్ కానీ లేకపోతే ద సేమ్ కైండ్ ఆఫ్ స్టైల్స్ కానీ కోడింగ్ కానీ కంప్లీట్ అదంతా కూడా ఇప్పుడు మనం ప్రాజెక్ట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ పర్స్పెక్టివ్లో మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మనం కంప్లీట్ కోర్స్లో సెపరేట్ కాన్సెప్ట్స్ కానీ ఏవైతే నేర్చుకున్నామో అవన్నీ కూడా మనం ఒక ప్రాజెక్ట్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే, సో ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద కంప్లీట్ ప్రాజెక్ట్ ఓవర్ యూ. సో ఫస్ట్ మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే సో దిస్ ఈజ్ ద హోమ్ పేజ్ విత్ దిస్ యానిమేషన్ మనకి ఓపెన్ అవుతుంది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ అంటే జస్ట్ లైక్ దట్ ఏదో ప్రాజెక్ట్లా కాకుండా సో వీఆర్ ఫోకసింగ్ ఆన్ మార్కెట్, అంటే మనకి రియల్ టైమ్ మార్కెట్లో ఏదైతే హై ఇన్ ప్రజెంటేషన్ అనేది ఉంటుందో సో వీఆర్ టార్గెటింగ్ టు అప్రోచ్ దట్. ఓకే, సో జస్ట్ లైక్ ఏదో స్టూడెంట్ లైబ్రరీ లేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ కాకుండా సో వీఆర్ టార్గెటింగ్ ద రియల్ టైమ్, అంటే మనకి ఎంతవరకు అవుతుందో అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ టైంలో అంటే ఖచ్చితంగా టీమ్ మినిమమ్ ఆఫ్ 8 to 10 మెంబర్స్ హార్డ్ వర్క్ చేసి క్రియేట్ చేసిన ప్రాజెక్ట్, దట్టు మీకు 3 to 6 months మినిమం టైం ఉంటుంది ప్రతి ప్రాజెక్ట్కి రియల్ టైంలో. సో ఇక్కడ మనం యాజ్ ఏ ఇండివిజువల్గా మనం నేర్చుకుంటున్నాం. సో సింగిల్ పర్సన్ కాబట్టి మీరైనా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ చేస్తున్నప్పుడు నేనైనా కూడా సో వీఆర్ ట్రయింగ్ టు రీచ్ అప్ టు ద మార్క్. ఓకే, సో డోంట్ ఈవెన్ జస్ట్ అజ్యూమింగ్ దట్ ఇదేదో నార్మల్ ప్రాజెక్ట్ స్టూడెంట్ ప్రాజెక్ట్ అని మాత్రం అనుకోవద్దు. ఈవెన్ మీరందరూ కూడా మన యొక్క HTML, CSS కోర్స్ చూస్తే మీకు అందరికీ అర్థమైపోతుంది. సో వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ ద టాప్ notch. Okay, so right, so let's once have a look into the project. So this is a navigation bar. So ఒకసారి నేను ఓవరాల్ ప్రాజెక్ట్ అంతా కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో once you can observe that, so what all the things that are happened in our project, డిఫరెంట్ యానిమేషన్స్ కానీ డిఫరెంట్ కార్డ్స్ కానీ సో మన యొక్క ప్రాజెక్ట్లో ఏమేమి జరుగుతున్నాయి, right? So this is the complete project. Okay, so ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనేది కనిపించింది, బట్ ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఓవర్వ్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ ప్రాజెక్ట్లో మనం కంప్లీట్గా వీఆర్ టార్గెటింగ్ మెయిన్లీ 10 ఫంక్షనాలిటీస్ అండి. అంటే దిస్ ఇస్ ద ఫర్ ఎనీ వన్స్ దిస్ ఇస్ స్క్రాచ్, మనం ఫౌండేషన్ అనేది సాలిడ్గా ఉండాలి కాబట్టి సో వీఆర్ గోయింగ్ టు వర్క్ అని. చాలామంది ఏంటంటే HTML, CSS నాకు ఆల్రెడీ వచ్చేసి కొంచెం జావా స్క్రిప్ట్ వచ్చని అనుకుంటారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మీకు ఆల్రెడీ వస్తే ఇట్స్ ఓకే, బట్ వన్స్ చెక్ ఇట్ అవుట్ ఆ కరిక్యులం. సో మీరు మన యొక్క కోర్స్ కరిక్యులం చూడండి. సో ఈ యొక్క ప్రాజెక్ట్ చూసి ఈ ప్రాజెక్ట్ మీరు నిజంగానే చేయగలిగితే దట్స్ ఫైన్, మీకు ఆల్రెడీ వచ్చినట్టే. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒక సాలిడ్ కన్ఫర్మేషన్ కోసమైనా సరే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది, ఈ యొక్క కోర్స్ అనేది మీరు నేర్చుకోవడం అనేది దట్స్ హైలీ రికమెండెడ్. ఎందుకోసం అంటే ఆఫ్టర్ 2 years, ఆఫ్టర్ 3 years, మళ్ళీ ఆఫ్టర్ 4-5 years ఎక్స్పీరియన్స్ వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ HTML అండ్ CSS దగ్గర నుంచి బిగిన్ చేయడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కెరియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టార్గెటింగ్ ఫర్ ద ఎనీ జాబ్ చేంజ్, ఇఫ్ యూ రియలీ వాంట్ టు ఎంటర్ ఇంటు ద IT కెరియర్, జస్ట్ దిస్ ఈస్ ద బెస్ట్ స్టార్టింగ్ కిక్ ఆఫ్ సెషన్ అనమాట. ఎందుకోసం అంటే మనకి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో వీ కెన్ మూవ్ ఆన్, అంటే మనకి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఈవెన్ టేక్ మోర్ దాన్ 3 weeks. సో విత్ ఇన్ 1 month మనం HTML అండ్ CSSని కంప్లీట్గా సాలిడ్గా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి మన యొక్క రెజ్యూమ్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ మూవ్ టు ద ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. అండ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ద ఫంక్షనాలిటీస్, నావిగేషన్ కానీ, CSS స్టైల్స్ ఏ విధంగా అప్లై చేయాలి, యూనివర్సల్ స్టైల్స్ ఏ విధంగా అప్లై చేయాలి, యానిమేషన్స్ కానీ, బటన్స్ కానీ, రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, హోమ్ పేజ్ ఏ విధంగా ఉండాలి, అండ్ బ్యానర్ ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్
క్లయింట్స్. సో క్లయింట్ కలర్ థీమింగ్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, సో ఫూటర్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అండ్ హౌ వీ కెన్ మేక్ దెమ్ ఫోటోషాప్ ఏ విధంగా చేయాలి, అండ్ వైఫై డిజైన్స్ ఉంటే ఆ వైఫై డిజైన్స్ని ఏ విధంగా అచీవ్ చేయాలి. సో ఇవన్నీ కూడా అండ్ మెనీ మోర్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ HTML and CSS project. Okay, so this is a brief introduction regarding this project, and I will going to discuss a complete overview of the project in the next session. Okay, so I hope everyone get this project clear. So in the next session I will deep dive into the project overview, and I will see you there in the next session. Till then, have a great day. Bye bye. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.